ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ వారాహీదేవి నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో కొంతమంది దీని బగలాముఖి మంత్రం మంచి శత్రువులు కానీ మనకున్న ప్రయోగాలు కానీ మనకి ఏదైనా సమస్యల నుంచి బయటపడటానికి కానీ అన్నిటికీ ఒకే మంత్రంతో చెప్పుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాలుగా అనారోగ్య సమస్యలు, ప్రయోగ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వశీకరణ సమస్యలు, సమ్మోహన సమస్యలు, ఆకర్షణ సమస్యలు, మనకి ఏదైనా ప్రయోగం చేసి బాధపడుతున్న సమస్యలు, ఇంకా ఏదైనా సరే శత్రు సమస్యలు, అన్ని సమస్యలకి విముక్తి అంటే మన నుంచి తొలగిపోయేదానికి మనకున్న సమస్యల్ని తొలగించే బగలాముఖి మంత్రము. ఈ మంత్రము చాలా పెద్దగా ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు జపం చేసుకోవచ్చు. శత్రువులకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎవరైనా శత్రువుల నుండి మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు దూరం పోవటము, లేదా వాళ్ళ పనులు ఆగిపోవటము, వాళ్ళు మనకి ఏదన్నా కీడు అంటే మనకి ఏదైనా చెడు చేయాలని ప్రయత్నించేస్తున్నా చేసిన అలాంటి వాళ్ళకి బాగా చక్కగా బుద్ధి చెప్తుంది ఈ మంత్రము. మన మీద అపనిందలు వేయటము, మన మీదన్నా కొనాలి, అమ్మాలి, తెచ్చుకోవాలి, తీసుకురావాలి, తీసుకుపోవాలని అన్న సమయంలో ఎవరైనా అడ్డుపడుతున్నా, మనతో మంచిగా ఉంటూ మన మీద సాడులు చెబుతున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా సరిగ్గా బుద్ధి చెప్పే మంత్రం ఇది. మంత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ మంత్రము అమావాస్య రోజు చేయండి. బాగా ముందుగా 1-2-3 సార్లు బాగా కంఠం చేసుకున్న తర్వాత మీరు అమావాస్య రోజు చేయొచ్చు. దీనికి ఈ మంత్రంకి చెప్పాలంటే చాలా ఒక రోజంతా సరిపోతుంది. అమ్మ బగలాముఖి దేవి గురించి చెప్పుకున్న తర్వాత మంత్రం చెప్పుకోవాలి. కానీ అంత చెప్పుకునే సమయం లేదు కాబట్టి మంత్రం వరకే చెప్పడం జరుగుతుంది. బగలాముఖి దేవి మంత్రం శత్రువులకు సంబంధించి ముద్ర వచ్చేసి ఈ విధంగా ముద్ర వేసుకోవాలి. అందుకో ఇట్లా పెట్టుకొని ఇది ఏలు పైకి చూపించాలి, ఈ వేలు కిందకు ఉండాలి. ఈ విధంగా లాక్ అయిపోవాలి. ఇట్లా పెట్టుకోండి. ఏలు ఇట్లా పెట్టు, ఈ చేతులు ఇట్లా పెట్టి లాకు అంటే ఇట్లా లాక్ అయిపోవాలి. ఏలు ఇట్లా పెట్టుకొని పైన ఏలు ఇట్లా పెట్టండి. లాక్ అన్నమాట. ఇది లాక్ చేయటం, ఒకదానికొకటి లాక్ చేసుకొని ఇట్లా పెట్టిన తర్వాత మంత్రాన్ని జపం చేయండి. ఓం నమో వీరపతాప విజయ బగలాముఖి మమ సర్వ నిందకానం మమ సర్వదుష్టానం పదం వాచం ముఖం స్తంభయ జిగ్వ అంటే నాలుక, జిగ్వ కీలయ బుద్ధిం వినాశయ అపరబుద్ధిం కురు బ్రాహ్మి ముద్రయ ఆత్మవిరోధానాం శత్రూణాం శిరే లాలాటే ముఖే కన్ను నేత్రే నాసికోరు పద అనరేసు దంతరేసు జిగ్వ కాలు కటి జాను సర్వాంగేషు కేశాది పాద పర్యతం స్తంభయ కేం మారయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర చేదయ
ఆత్మమంత్ర, ఆత్మయంత్ర, ఆత్మతంత్ర, రక్షం రక్షం, సర్వగ్రహ దోషం, నాశయ నాశయ, సర్వవ్యాధీనాం నాశయ నాశయ, సర్వదుఃఖం హర హర, సర్వవ్యాధీనాం నాశయ నాశయ, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్ర స్వరూపిణి, సర్వతంత్ర స్వరూపిణి, సర్వతత్వ స్వరూపిణి, సర్వక్షిప్ర ప్రయోగ స్వరూపిణి, దుష్టగ్రహ, ఆకాశగ్రహ, భూతగ్రహ, పాషాణగ్రహ, సర్వచండాలగ్రహ, యక్షి గంధర్వ కెంపు పురుషగ్రహ, సర్వభూత ప్రేత పిచాచీనాం చాకిని డాకిని గ్రహ నాశనం నాశనం, పూర్వదిశ బందయ బందయ, వార్తాళిమాం రక్ష రక్ష, దక్షిణ దిశం బందయ బందయ, క్రాతి వార్తాళిమాం రక్షం రక్షం, పంచమ దిశ బందయ బందయ, వార్తాళిమాం రక్ష రక్ష, ఉత్తర దిశ బందయ బందయ, కాళిమాం రక్ష రక్ష, ఊర్ధ్వ దిశ బందయ బందయ, ఉగ్రకాళిమాం రక్ష రక్ష, పాతాళి దిశం బందయ బందయ, బగలాముఖి పరమేశ్వరి మం రక్ష రక్ష, సకల రోగాన్ వినాశయ వినాశయ, సర్వశత్రున్ పలాయనాయ పచపచ, పంచయోజన మధ్య సర్వశ్రీ పురుష వశంకరి కురుకురు, సర్వశత్రున్ దహ దహ పచపచ, స్తంభయ స్తంభయ, మోహయ మోహయ, ఆత్మ రక్షయ రక్షయ, సర్వ ఆకర్షయ ఆకర్షయ, మమ శత్రువున ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం హుం ఫట్ స్వహ. ఇది ఈ మంత్రము మేము ఈ తెలుగుకు సంబంధించిన మంత్రం అయితే కాదు. మేము ఇచ్చేవన్నీ కూడా అన్ని కన్నడ లాంగ్వేజ్కి సంబంధించిన మంత్రాలే ఉన్నాయి. ఒకవేళ ఈ మంత్రం కొన్ని పదాలు చెప్పేటప్పుడు ఈ బగలాముఖి మంత్రం చాలామందికి చాలా చక్కగా చేస్తారు. తెలుగులో చెప్పేవాళ్ళు దానికి కొంచెం పద్ధతి విధానము పదాలు మారుతూ ఉంటాయి. అందువల్ల దీనిలో మీరు ఎటువంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కన్నడ మంత్రం ఇది. నేను తెలుగులో రాసుకొని నేను మీకు చెప్పడం జరిగింది. ఎవరికైనా ఉన్న సమస్యలు అంటే ఒక్క మంత్రంతో అన్నీ కొట్టుకొని పోవాలి అంటారు కదా, సంపుటీకరణ చేయటం ఇవన్నీ లేకుండా ఒకేసారి ఒక పైనుంచి కిందకి దీన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే మీకు ఉన్న అన్ని విధాలుగా ఉంది. ఇందులోనే ఎటువంటిది కూడా ఇబ్బంది ఉండదు. అమ్మవారిని బగలాముఖి దేవికి పూజ చేసి అమ్మవారిని మనసులో తెలుసుకొని అమ్మని మంచిగా ధ్యానం చేసుకొని నాకున్న సమస్యలు తొలగిపోవాలమ్మా అనుకొని ఈ మంత్రం మీరు జపం చేయండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎటు అవతల శత్రువు అనేవాడు వాడికి ఏమైంది కూడా తెలియదు. ఇక్కడ ఏముందంటే ఈ మంత్రం దీని గురించి చెప్పాలంటే కనీసం చాలా టైం 3-4 వీడియోలు చేసుకోవచ్చు. కానీ అట్లా చేయటానికి లేదు. ఇక్కడ స్తంభయ కేం మారయ మారయ, పర మంత్ర, పర యంత్ర, పరతంత్ర అంటే మనం ఏదైనా పరతంత్ర యంత్రాల ప్రయోగాలు చేసినా కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ శత్రువులు కూడా కేం మారే అంటే తినటం, తిను కొట్టు మాకున్న శత్రువులను తినేసేయి, చంపేసి అన్న విధంగా ఈ మంత్రంలో అర్థం ఉంది. ఆత్మమంత్ర, ఆత్మయంత్ర, ఆత్మతంత్ర, రక్షం అంటే మనకి ఏదైనా ఇంకా చేసి ఉన్నా కూడా ఇవన్నీ కూడా పటాపంచలైపోయేదానికి అవకాశం ఉంది. ఈ మంత్రం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క 2 అర్థాలు వస్తాయి. కానీ అవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ సరిపోదు కాబట్టి ఇంతటితోనే ముగించడం జరుగుతుంది. ఓం శ్రీ వారాహీదేవి అయి నమః.